ఇక మోదీ నియంత్రణలో ఉన్న వ్యవస్థలు అంతర్గతంగా కుదేలవుతూ ఉన్నాయి కాబట్టి ఏడాది లోపు మోదీ పదవిని కోల్పోవచ్చు, మోదీ పదవి పోతుంది అంటూ ఉన్నారు రాహుల్ గాంధీ. ఒకసారి రాహుల్ గాంధీ పై मेरा असेसमेंट है 1 साल के अंदर मोदी जी प्राइम मिनिस्टर नहीं होंगे। डायनामिक चल रही है और आप देखना, मेरे अंदाजे से मेरा असेसमेंट है 1 साल के अंदर मोदी जी प्राइम मिनिस्टर नहीं होंगे। సార్ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది కదా సార్, ప్రధానిగా మోదీని మారుస్తారు అని చెప్పేసి దాన్ని బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ కూడా ఖండించాయి. ఇప్పుడేమో రాహుల్ గాంధీ అంటూ ఉన్నారు అంతర్గతంగా వ్యవస్థలు కుదేలవుతూ ఉన్నాయి, మోదీ నియంత్రించలేకపోతూ ఉన్నారు, సో పదవిని కోల్పోబోతూ ఉన్నారు అని చెప్పేసి మీకు ప్రచారం ఎవరు చేశారు? నేనైతే ఎక్కడ చూడలే. మోడీ ఏడాదిలోగా పదవి పోతాను ప్రచారం ఎవరు చేశారు? అంటే 75 ఇయర్స్ వచ్చిన తర్వాత ఎవరు చెప్పారు? అది బీజేపీ చెప్పిందా? బీజేపీ చెప్పలేదు సార్, ఖండించింది సార్. ఏదో చెత్త వెబ్సైట్లల్లా యూట్యూబ్ తమ్మునేళ్ళ దాన్ని బట్టి ఒక సీరియస్ పొలిటికల్ అనాలిసిస్ లో మీరు అడిగితే నేను ఏం చేయాలి చెప్పాలి? ఎక్కడ ప్రచారం జరిగింది? అది కూడా తెలుగు యూట్యూబ్ ఛానల్ తమ్మునేల్స్ జరిగింది, అంతే కదా. బీజేపీ ఆర్ఎస్ఎస్ కూడా ఖండించారు. ఆర్ఎస్ఎస్ కాదు, ఎక్కడ 75 ఇయర్స్ తర్వాత మోడీ, అది మోహన్ భగవత్ జీ కూడా మీకు క్లారిటీ ఇచ్చాడు కదా కరెక్ట్గా. అది నేను అన్నది నా గురించి అని. అందువల్ల మనము ఇలా కాక్ అండ్ బుల్ స్టోరీస్ అంటారు, కాకమ్మ కథలు. ఎవరో యూట్యూబ్ లో వ్యూస్ కొరకు పెట్టేటువంటి థంబ్నెయిల్స్ తో రాజకీయ విశ్లేషణ చేయకూడదండి. నేను ఎప్పుడు పెట్టలే. మీరు నా యూట్యూబ్ లో ఎక్కడ ఉందా? మీరు ఏడాదిలో మోడీ పోతాడు అండి ఎక్కడా లేదు. ఎందుకంటే రెస్పాన్సిబుల్ పొలిటికల్ అనాలిసిస్ లో ఒక సోషల్ మీడియాలో వచ్చే గాసిప్, వాట్సాప్ లో వచ్చేటువంటి చెత్త మెసేజ్లకు మనం పొలిటికల్ అనాలిసిస్ చేయలేము. అందువల్ల ఎక్కడా అలాంటి ప్రచారం జరగలేదు, అది నిజం కాదు. రాజకీయ రంగంలో జరగలేదు, మీడియాలో నేను రోజుకు 80 నేషనల్ ఇంటర్నేషనల్ వెబ్సైట్స్ 80 వెబ్సైట్లు ఫాలో అవుతారు డైలీ. ఇది కాక ఇంకో 30-40 వీక్లీ ఒక్కసారైనా ఫాలో అవుతారు. నేనైతే ఎక్కడా మోడీ 1 year లో వెళ్ళిపోతాడు, 75 దాడిపోయింది కదా, కొత్తగా వచ్చేది ఇప్పుడు. ఐ థింక్ ఇది ఆల్రెడీ 75. సో ఆయన పోతాడని ఎక్కడా చూడలేదు. అందువల్ల మీరు ఎక్కడ చూస్తే నాకు తెలియదు సోర్స్ ఏంటో అనేది. సో అందువల్ల ఎక్కడా కూడా అలాంటి ప్రచారము పొలిటికల్ సర్కిల్లో జరగలేదు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో జరగలేదు. ఇక డిజిటల్ సోషల్ మీడియాలో ఏది పడుతుందే పెడతా, దానికి మనం పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇకపోతే రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, ఏడాదిలో ఇది ఫస్ట్ టైం ఈ స్టేట్మెంట్, ఇంతవరకు నేను ఎప్పుడు వినలే, మేరా అసెస్మెంట్ మే అన్నాడు. సో రాహుల్ గాంధీ అసెస్మెంట్ లో కాంగ్రెస్ లో ఏం జరుగుతుందో చెప్తే కాస్త నమ్ముతాం, కానీ బీజేపీలో ఏం జరుగుతుందంటే బీజేపీ రాహుల్ గాంధీ అంచనాలకు అందనలేదు కనుకనే కదా 3 సార్లు అధికారంలోకి వచ్చింది. రాహుల్ గాంధీ అంచనాలకే బీజేపీ అందితే ఇవాళ 71% ఆఫ్ ద కంట్రీ ఇస్ రూల్డ్ బై బీజేపీ కదా. కాంగ్రెస్ పార్టీ అంచనాలకు రాహుల్ గాంధీ అంచనాలకే కనుక బీజేపీ అందితే, అందువల్ల ఇలాంటి అసెస్మెంట్లతో లాభం లేదు. నేను చాలాసార్లు చెప్పాను, ప్రధాన ప్రతిపక్షం కానీ ప్రతిపక్షాలు కానీ చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే మోడీ సెంట్రిక్ క్యాంపెయిన్. అది బీజేపీకి ప్రతిసారి లాభం అవుతుంది. మోడీనే టార్గెట్ చేసి పర్సనాలిటీని నువ్వు ప్రచారం చేస్తున్న కొద్దీ ఇదే జరుగుతుంది, మోడీ బలపడుతున్నాడు. సో ఎందుకు దానికన్నా మోడీ పాలసీస్ పైన, ఇప్పుడు ఎకానమీ ఉంది, చాలా సీరియస్ క్రైసిస్ ఉంది, మీకు ఇన్ఫ్లేషన్ ధరలు పెరుగుతున్నాయి, జాబ్స్ పోతున్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో జాబ్స్ రీఆర్గనైజ్ అయిపోతున్నాయి, మీకు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి, ప్రజలంతా గందరగోళంలో ఆందోళన ఉన్నారు, మధ్యతరగతి సేవింగ్స్ ఎరోడ్ అవుతున్నాయి, మధ్యతరగతి ఇన్కమ్స్ పడిపోతున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆ అంశాలను వదిలేసి స్పెక్యులేటివ్ పొలిటికల్ స్టోరీస్ను పట్టుకొని ఏడాదిలో మోడీ పోతే ఏమవుతారు? అమిత్ షా అయితే ప్రైమ్ మినిస్టర్ ఓకేనా వీళ్ళకు. ఇప్పుడు మోడీ పోతున్నైతే కాంగ్రెస్ రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కాదు కదా. ఎన్నికలు మళ్ళీ ఇప్పుడే జరిగితే మళ్ళీ బీజేపీ రాదన్న గ్యారంటీ ఏమీ లేదు కదా. 2024లో 240కి పడిపోయాక బీజేపీ మళ్ళీ హర్యానా గెలిచారు, ఢిల్లీ గెలిచారు, బీహార్ గెలిచారు, మహారాష్ట్ర గెలిచారు, బెంగాల్ గెలిచారు, ఇంకా గెలుస్తూనే ఉన్నారు కదా, అస్సాం గెలిచారు. ఎక్కడ బీజేపీ ఓడిపోతుందని చెప్పండి నాకు. మరి బీజేపీ ఓడిపోయినప్పుడు ఏమవుతుంది? ఎన్డీఏలోని మిత్రపక్షాలు
అసలు ఎక్కడన్నా వారు వేవరింగ్ ఉందా? యాజ్ ఆఫ్ టుడే ఫ్యూచర్లో ఏం జరుగుతుంది ఎవరని చెప్పలేం. యాజ్ ఆఫ్ టుడే నో ఎన్డీఏ అలై ఇస్ రెడీ టు లీవ్ బీజేపీ. మరి ఎట్లా ఓడిపోతారు? మోడీ పోతే ఎవరు అవుతారు? మోడీ పోతే అమిత్ షా అవుతారు కావచ్చు, నితిన్ గడ్కరీ అవుతారు కావచ్చు, మీకు ఇంకోరు అవుతారు కావచ్చు, కానీ రాహుల్ గాంధీ కాదు కదా. అందువల్ల వై షుడ్ అపోజిషన్ ఫోకస్ ఆన్ దాట్. ఇప్పుడు ఎలా ఉంది, వాజ్పేయి ఉన్నప్పుడు వాజ్పేయి బెటర్, అద్వానీ కాదనుకున్నారు. వాజ్పేయి రాయిపోయినాక అద్వానీ బెటర్, మోడీ వద్దు అన్నారు. అద్వానీ అయిపోయినాక ఇప్పుడు మోడీ వద్దు, అమిత్ షా, మోడీ అయినా బెటర్, అమిత్ షా వద్దు అంటారు. చూడండి మీరు. అందువల్ల ఈ రకమైన యాంటీ బీజేపీ ఇకో సిస్టమ్, వాజ్పేయి కావాలి అద్వానీ వద్దు, అద్వానీ కావాలి మోడీ వద్దు, మోడీ కావాలి అమిత్ షా వద్దు అనే దశకస్తే చూడండి. అమిత్ షా కావాలి యోగి ఆదిత్యనాథ్ వద్దు. అది ఇదెందుకండి చాయిస్? ఫైట్ ఆన్ పాలసీస్, నాట్ ఆన్ పర్సనాలిటీస్. ఈ ఇష్యూలో మోడీ చేసిన తప్పు అని ప్రశ్నించు. అది వదిలేసి రాజకీయ స్పెక్యులేషన్ల పైన తన పార్టీ కార్యకర్తలకు కూడా ఉత్సాహం వస్తుంది అనుకోను. సో ఎన్డీఏలో మిత్రపక్షాల మద్దతు కదలిక లేదు. ఈ మోడ్ ఆఫ్ ద నేషన్, ఇండియా టుడే సర్వే లాంటివి కూడా మోడీ ఇమేజ్ కాస్త తగ్గినా, బట్ ఓవరాల్ గా మీకు ఇప్పటికీ కూడా మోడీయే టవరింగ్ లీడర్. ఎలక్షన్స్ లో చూస్తుంటే బీజేపీయే కొత్త ప్రాంతాల్లో కొత్త రాష్ట్రాలు గెలుస్తోంది. ఈ అసెస్మెంట్ బేసిస్ ఏంటి చెప్పండి? ఒకవేళ అసెస్మెంట్ ఉన్న మోడీపై ఇంకోరు వస్తే ఏంటి ప్రతిపక్షాలు దక్కేది? లీడర్ ఎవరో కాదు, పాలసీస్ ఎవరో విమర్శించాలి. ఏ మోడీ క్రైసిస్ ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నాడు అని చెప్పండి. కరెక్ట్. ఛాలెంజర్ ఏంటి? మోడీ ఇప్పుడు వ్యవసాయ రైతు ఉద్యమాన్ని ఎదుర్కోగలిగాడు, మేనేజ్ చేయాలి. ఎదుర్కోవడంటే వాళ్ళ మీద ఖలిస్తాన్వాదులను కేసులు పెట్టాడు, ఐటీ కేసులు పెట్టారు. బీజేపీ ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసింది రైతుల కొరకు ఈ చట్టాలని. ఫైనల్ గా క్షమాపణ చెప్పి వదిలేశారు. సిఏఏ ప్రొటెస్ట్లను తనకు అనుకూలంగా వాడుకున్నారు. అది మైనారిటీ ప్రొటెస్ట్ కనుక. ఇప్పుడు ఈ కాక్రోచ్ ప్రొటెస్ట్లు, నీట్ పేపర్ లీక్లు ఒక కంప్లీట్ సిస్టమిక్ ఫెయిల్యూర్. అంటే మోడీ అడ్మినిస్ట్రేటివ్ కెపబిలిటీస్ ను సీరియస్ గా క్వశ్చన్ చేసేటువంటి అంశాలు ముందుకు వస్తున్నాయి. అది ఎకనామిక్ క్రైసిస్ కావచ్చు. ఇప్పుడు బంగారం కొనొద్దని మిడిల్ క్లాస్ అందరిలో ఆందోళన క్రియేట్ చేశారు. పెట్రోల్ ధరలు, డీజిల్ ఇష్టం వచ్చినట్టు పెంచి ప్రజలపైన భారాలు మోపుతున్నారు. ఇప్పుడు తాజాగా మీకు నీట్ లీక్, సిబిఎస్ఈ లీకు, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ లీకు, అన్ని లీక్లే. మినిస్టర్ రాజీనామా చేయనంటున్నాడు. ఆ 6th రోజు జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్లు అవుతున్నాయి. దానికి సోనాం వాంగ్చుక్ కూడా వస్తానని ప్రకటించాడు. సో జెన్జీతో పెట్టుకుంటున్నాడు. ఎవరైతే ఇప్పటి వరకు మోడీకి సాలిడ్ ఓటర్ బేస్ గా ఉన్నారో, మీకు రైతు ఉద్యమాలేమో రైతులనే ప్రభావితం చేస్తాయి. ఇది పేపర్ లీక్లు, ఇలాంటి ఉద్యమాలు సమాజంలో అన్ని వర్గాల్ని ప్రభావితం చేస్తాయి. అందువల్ల డెఫినెట్ గా మోడీ ఈజ్ ఫేసింగ్ ద సీరియస్ టెస్ట్ నౌ. అది కరెక్ట్. కానీ మోడీ 1 year లో మారిపోతాడు. మారుతాడా లేడా నేను చెప్పలేను. ఆయన రాహుల్ గాంధీ అసెస్మెంట్ ఏంటో నాకు తెలియదు. అది ఏ బేస్ మీద అన్నాడో తెలియదు. ఇప్పుడైతే బేసిస్ కనబడతలేదు. వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ 1 year. నా అనాలిసిస్ లో తేడలేదు. 1 year తర్వాత నిజంగా మోడీ పైన నా విశ్లేషణ. ప్రతిపక్షాలకు దానివల్ల ప్రయోజనం ఏంటి అని. ఫోకస్ మోర్ ఆన్ పాలసీస్, ఫోకస్ మోర్ ఆన్ మోడీ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్, ఫోకస్ మోర్ ఆన్ పీపుల్స్ కన్సర్న్స్. ఆటోమేటిక్ గా మోడీ ఉంటాడా ఉండడా అనేది ప్రజలు తెలుసుకుంటారు. మీరైతే ప్రజా సమస్యల మీద ఫైట్ చేయండి.